హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో కరియలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కరియలు నువ్వులు ఇంకా బెల్లంతో కలిపి చేస్తారు. ఈ కరియలకు కావాల్సినవి నువ్వులు. నేను ఇక్కడ కేజీ నువ్వులు తీసుకొని కడిగి పెట్టుకొని వేయించుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని నువ్వులను వేయించుకోవాలి. నువ్వులు మాడిపోకుండా ఆపకుండా ఇలా వేయించుకుంటూ ఉండాలి. నువ్వులు వేయించినాక వాటిని పక్కకు పెట్టుకొని బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ నువ్వులకి కేజీ బెల్లం తీసుకున్నాను. కేజీ బెల్లం తీసుకొని ముక్కుడు పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని ఈ వేయించిన నువ్వులు వేసుకొని రెండింటినీ కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. ముక్కలుగా ఉన్న బెల్లం కరిగిపోయి నువ్వులతో కలిసిపోయేలాగా మెల్లగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. టెన్ టు 15 మినిట్స్లో ఇది కరిగిపోయి ముద్దలా అవుతుంది. అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కుడిని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు
కేజీ మైదా పిండి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కలుపుకొని నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి. పూరీలు చేసుకున్నాక కరియల చెక్క తీసుకొని చుట్టూ పిండిని రాసుకొని దానిపైన ఈ పూరీ వేసుకొని మనం మిక్సీ చేసిన నువ్వులు బెల్లం పిండి ఇందులో 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత చుట్టూ వాటర్తో రాసుకోవాలి. తర్వాత కరియని ఇలా ఒత్తుకొని బయటికి వచ్చిన పిండిని తీసేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక ఈ కరియలని అందులో వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. మీరు ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ కరియలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.